डॉक्टर साहब सर्जरी के बाद अंडा खा सकते हैं। डॉक्टर साहब सर्जरी के बाद चिकन मटन खा सकते हैं। डॉक्टर साहब सर्జరీ के बाद దాల్ ఖా सकते ఇవి పేషెంట్స్ కామన్ గా అడిగే డౌట్స్ నాకు. సో ఈ వీడియోలో సర్జరీ తర్వాత ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలనేది తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ రాజేష్ పతి, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్. సో ఫస్ట్ ఈస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, లైక్ దాల్, కర్డ్, పనీర్, చికెన్ యాజ్ వెల్ యాజ్ మటన్ ఆల్సో. ఎందుకు? ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏం చేస్తుంది? వూండ్ రిపేర్ మెకానిజం ని ఇంక్రీజ్ చేస్తుంది, సో దట్ వూండ్స్ అనేవి చాలా తొందరగా హీల్ అవుతాయి. నెక్స్ట్ ఈజ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్, దట్ ఈస్ ఆరెంజ్, గావా, లెమన్స్ లాంటివి. సో వైటమిన్ సి మనకు అందరికీ తెలుసు, వూండ్ హీలింగ్ మెకానిజం ని ఇంప్రూవ్ చేస్తుంది. సో సర్జరీ తర్వాత వూండ్ హీలింగ్ తొందరగా జరగడానికి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఆర్ నెసెసరీ. థర్డ్ థింగ్ ఈస్ మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, దట్ ఈస్ ఐరన్ రిచ్ ఫుడ్, లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఇవి తీసుకోవాలి. ఎందుకు? మన సర్జరీ తర్వాత బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది, కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అయ్యి వూండ్ హీలింగ్ అనేది తొందరగా అవుతుంది. ఫోర్త్ ఈజ్ ఫైబర్ రిచ్ ఫుడ్, దట్ ఈస్ ఫ్రూట్స్, ఓట్స్, వెజిటబుల్స్ ఎక్సెట్రా. సో ఫైబర్ రిచ్ ఫుడ్ వల్ల ఏమవుతుంది? కాన్స్టిపేషన్, దట్ ఈస్ మోషన్ సరిగా రాకపోవడం అనేది ప్రివెంట్ చేస్తుంది. దానివల్ల మోషన్ అనేది ఈజీగా వస్తుంది. మోషన్ స్ట్రెయిన్ అయ్యారనుకోండి, వూండ్ మీద ప్రెషర్ పెరిగి వూండ్ అనేది సరిగ్గా హీల్ అవ్వకపోవడం ఆర్ కుట్లు సరిగ్గా మానకపోవడం అనేది జరుగుతుంది. ఫోర్త్ థింగ్ ఇస్ హైడ్రేషన్. అడిక్వేట్ వాటర్ లైక్ కోకోనట్ వాటర్ లాంటివి తీసుకోవాలి, ఆర్ నార్మల్ వాటర్ ఎక్కువ శాతంలో తీసుకోవాలి. ఎందుకు? మళ్ళీ కాన్స్టిపేషన్ ని ప్రివెంట్ చేయడానికి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే ఇలాంటి డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి రీల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ టు అనోఖి న్యూరో అండ్ చైల్డ్ కేర్.